In this video for 10th class students, వెర్బ్స్ని నౌన్ ఫామ్స్లోకి ఎలా మార్చాలి అనేటటువంటి వీడియోని ఈ సందర్భంగా TM@N3N ఇంగ్లీష్ ఛానల్లో ఇస్తున్నాం. ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని సెలెక్ట్ చేసుకొని ఇస్తున్నాము. వీటిని విద్యార్థులు స్టడీ చేస్తారని ఆశిస్తున్నాం. మొదటగా డెస్ట్రాయ్ అంటే నశింపజేయుట, ధ్వంసం చేయుట. ద నౌన్ ఫామ్ డిస్ట్రక్షన్, విధ్వంసము. అబ్జెక్షన్, ఇది కోర్టులో ఎక్కువగా అబ్జెక్షన్ యువర్ ఆనర్ అని అంటారు. అబ్జెక్షన్ అంటే అడ్డు చెప్పడం. సస్పెక్ట్ అంటే అనుమానించుట. సస్పిషియన్ అంటే అనుమానము. ప్రమోట్ అంటే ఒక స్థాయి నుంచి మరొక పై స్థాయికి పంపడాన్ని ప్రమోట్ అంటారు. ప్రమోషన్ అనేది దాని యొక్క నౌన్ ఫామ్. కంప్లీట్ దిస్ వర్క్ వితిన్ 2 days అంటారు. దాన్ని నౌన్ ఫామ్ కంప్లీషన్ ఆఫ్ దిస్ టాస్క్ అని అంటారు. కంప్లీషన్ ఆఫ్ ది టాస్క్ నౌన్ ఫామ్లో అంటారు. నిర్మించుట, వెర్బ్ ఫామ్ అది. కన్స్ట్రక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్, నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయని అర్థం అన్నమాట అది. కాబట్టి ఈ వీడియోని 10th క్లాస్ విద్యార్థులు మీరు SSS ఎగ్జామ్లో బాగా ఉపయోగపడతాయి. వీటిని స్టడీ చేస్తారని కోరుకుంటున్నాం. ఈ TM@N3N ఇంగ్లీష్ ఛానల్లో 6th to 10th ఇంటర్ వరకు గ్రామర్ సంబంధించిన విషయాలు, స్పోకెన్ ఇంగ్లీష్ మా వీడియోల్లో ఇస్తూ ఉన్నాము. మీరు వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్కి, మిత్రులందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ.